ఈ అగ్నిగోళం ఉండి మేము 9 సంవత్సరాల క్రితం నుంచి కష్టపడుతున్నాం సార్. ఎంత కష్టపడుతున్నామంటే అసలు మేము రోడ్లు అరిగిపోయేలా తిరిగాం సార్. ఈ విజయవాడ ప్రాంతం అంతా కూడా ఎంత ధర్నా చేసామంటే అంత ధర్నా చేసాం సార్. ఇంటికాడ ప్రతి రూపాయి ప్రతి ఏజెంట్ కస్టమర్ నుంచి తెచ్చి ఈ ఏజెంట్లు మా చెప్పిన మాటలని ఈ అగ్నిగోళి యాజమాన్యం మీరు మాది బాధ్యత అని చెప్పి తీసుకురండి అమ్మా. మీకు ఏ అపకారం చెయ్యం, మేము ప్రతి కస్టమర్కి రూపాయి చెల్లింతాము అని చెప్పిన మాటలని మేము ప్రతి ఒక్కరిని మీకు ఎంతో వడ్డీ ఇలా వస్తుందమ్మా అలా వస్తుందమ్మా అని ఎంతో నమ్మించి తెచ్చి ఈ అగ్నిగోల్డ్ బాధ్యతలు మేము అందరి కస్టమర్ల దగ్గర తెచ్చి ఈ యాజమాన్యాన్ని కట్టి మేము ఎంతో తప్పు చేసాం సార్. ఏంటంటే ఈ యాజమాన్యంలో చాలా మోసం జరిగిపోతుందన్న సంగతే కడ వరకే మాకు తెలవలేదు సార్. ఈ కడ వరకే తెలవకోకుండా ప్లాట్లని అపార్ట్మెంట్ ఇవన్నీ కొనిపించి మా చేత ఇప్పుడు ఎన్నో లాస్ పోయి ఎంతో కస్టమర్ల చేత మేము ఎన్నో అవమానాలు చెంది కస్టమర్లు అందరూ ఇంటికి వచ్చి మీది పూసి అని కట్టించారు కాబట్టి మీరే ఇవ్వాలి, మీరే చెయ్యాలి, అదిగో జగనన్న వచ్చాడు ఇచ్చేస్తాడు ఎంత లేదన్నారు, కోర్టులో ఉందంటారు, మళ్ళా మాది పూసి అన్నారు, మీరు ఇవ్వకపోతే ఏం చేస్తారని అడుగుతారు సార్. మేము పిల్ల పాపలతో ఉన్నాం సార్. మేము ఎన్నో కష్టాలు పడి ఓ రూపాయి ఏదో వస్తుందని చేసినందుకు మేము చాలా కష్టపడి కట్టినందుకు ఈ అగ్నిగోల్డ్ బాధ్యతలను చాలా ఏడిపిస్తున్నది. ఈ యాజమాన్యం అరెస్ట్ చేసి వాళ్ళు బాగా దండించి ఈ ఆస్తులు ఏమున్నాయో అమ్మి మా అగ్నిగోల్డ్ బాధ్యతలందరినీ గొట్టెక్కించాలని కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఇదివరకే 1100 కోట్లు పెట్టాను మీ కస్టమర్లందరికీ అన్నారు సార్. ఆ 1100 కాకుండా మాకు 6000 కోట్లు వస్తాయి సార్. ఈ 6000 కోట్లు మన ఏపీలో సరిపెట్టేసి చక్కగా మా ప్రజలందరినీ గొట్టెక్కిస్తే ఆయన్ని దేవుళ్ళ పూజిస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ మాకు కావాలని కోరుకుంటున్నాం సారు, కావాలని కోరుకుంటున్నాం సారు. ఈ గణ్యం నుంచి మాకు గొట్టెక్కించి మాకు బాధ్యతని ఈ కష్టం తీర్చాలని కోరుకుంటున్నాం సారు. అది సార్. ఇంతవరకు చేసి చాలా ధర్నాలు చేసామండి. చేసిన ఇంతవరకు మాకు ఇంకేమీ చెప్పలేదండి. ఇంతవరకు కొంత ఇస్తానన్నారు, కొంత వచ్చింది కానీ అండి పూర్తిగా రాలేదు. బాండ్లు అవి తీసుకున్నారు, అవి కూడా కొన్ని రాలేదండి. సీఎం సార్ ముందు కూడా ఇస్తానన్నారు, అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు మేము చేస్తామని చూస్తామన్నారండి. ఇప్పటికీ అసలు ఆ మాట రావట్లేదండి. మాకు ఇప్పుడు న్యాయం చేయాలండి, న్యాయం కావాలి. 15 ఏళ్ళు గడుస్తుంది. పోలీస్ విచారణ తర్వాత సిఐడికి వెళ్ళింది కేసులు. ఆస్తులు అటాచ్మెంట్ కొన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. ఈ ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఆక్షన్ పెట్టినప్పుడు మరి ఇప్పుడు చూసుకుంటే నిజమైన బాధ్యతలకు అనేది న్యాయం చాలా టైం పడుతుంది. అవునండి, న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు మేము ఇంకా ఇంతే రోడ్లు పడి ఎక్కడి నుంచో వచ్చామండి. 2 3 రోజులు ప్రయాణాలండి. పిల్లల్ని వదులుకొని రావాల్సి వచ్చిందండి. వచ్చామండి. మేము రాత్రి పగులు తిప్పులు లేకుండా ధర్నాలు చేస్తున్నామండి. మాకు ఇప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు అంతకుముందు హామీలు ఇచ్చున్నారు, ఇవన్నీ కూడా త్వరితగతిన తీరుస్తామని చెప్పి మరి బాబు గారు చెప్పారండి. మేము చూస్తాం, ఈసారి ఏమైనా వదలం, అగ్రిగోల్డ్ బాధ్యతకు మేము న్యాయం చేస్తాం అన్నారండి. మరి ఆయన అయితే ఇప్పటికి అసలు ఇంతవరకు మాట రాలేదండి, చెప్పలేదు. మరి ఇప్పుడు సార్ ఏం చేస్తారో చూడాలండి. ఇది ఇప్పుడు సమస్య కాదు, గత 15 ఏళ్ల సమస్య, ఇప్పటి వరకు తీరలేదు. ఎలా అనిపిస్తుంది? ఇంత బాధలు పడి? చాలా బాధ అనిపిస్తుందండి. ఎక్కడో దూరం నుంచి వస్తున్నామండి. మేము నడిచి మేము బాధలు పడలేకపోతున్నామండి. ఈ బాధలు చాలా కష్టమైపోతుందండి. మాకు ఒంట్లో బాగుంటలేదు. ఇంటికాడ మా ఊళ్ళతో బాధలు మీరు కట్టించారు మమ్మల్ని, ఎందుకు ఇంట్లోంచి బయటకు లాగేస్తున్నారు మమ్మల్ని. అది లోకేష్ బాబుకి తెలియాలి. అది మేము ఇస్తామని మాట్లాడారు. అయ్యాల ఇప్పుడు కూడా సమాధానం లేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ కంపెనీ చేసిన ఈ ఘటన వల్ల ఏజెంట్లు కానివ్వండి, కస్టమర్లు కానివ్వండి, అలాగే వెళ్తే ఒకళ్ళు అడుగుతున్నారు, ఇలాగ వెళ్తే ఒకళ్ళు అడుగుతున్నారండి మమ్మల్ని. కానీ మేము ఏం సమాధానం చెప్పలేకపోతున్నామండి. ఏం చెప్పమండి మేము వాళ్ళకి చెప్పలేక అలాగే ఇప్పట్లాగా అలాగే కొంచెంసేపు ఏడుతున్నాం, ఊరుకుంటున్నామండి అంతే. చంద్రబాబు గారు, లోకేష్ గారు హామీ ఇచ్చున్నారు. ఈసారి త్వరితగతిన అవుతుందా ఈ ప్రభుత్వం? ఏమన్నా అనుకుంటున్నామండి ఈసారిగా. అసలు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము ఈ ధర్నా చేసామండి. అప్పుడు మేము చేస్తా ఉన్నారండి, చేయలేదు. ఇప్పుడైనా చేస్తే ఓ రకంగా ఉంటుందండి, చెయ్యకపోతే ఇంకో రకంగా ఉంటుంది ఎదర. అదే ఆయన తెలుసుకోవాలండి. ఎంతవరకు కొనసాగిద్దాం అనుకుంటున్నారు? ఏదన్నా ఇచ్చే వరకు మేము కొనసాగిస్తామండి. మాకు న్యాయం జరిగే వరకు కొనసాగిస్తాం. ఎప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది? గత 10 సంవత్సరాల బట్టి ఇదే రకంగా రోడ్డు ఎక్కామండి. మేము 60 రకాల డయాలసిస్ చేసాం, ధర్నాలు చేసాం.
ఆమరణ దీక్షలు చేసాం. అయినా మాకు ఇంతవరకు దారి దొరకలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉండగా లాస్ట్ 200 కోట్లు కార్పొరేషన్ ఫండ్ కింద ఇస్తామన్నారు. లాస్ట్ రాజకీయ ఎలక్షన్ కూడా వచ్చింది, ఆగిపోయింది. తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చి మన హనుమంతరాలయ కేంద్రాలయంలో నిరాదీక్ష చేస్తుండగా వచ్చి నిమరసం ఇచ్చి 18 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది, మీకు 6 నెలల్లో మొత్తం ఇచ్చేస్తాను, క్లియర్ చేస్తాను, మనల్ని గెలిపించండి అని చెప్పి అన్నాడు ఆయన. 5 సంవత్సరాలు మా మొహం కూడా చూడలేదు. కనీసం అక్కడ ధర్నా చేసినా ముందు అరెస్ట్ చేసేవాడు మమ్మల్ని. కనీసం చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వాళ్ళకి 5 లక్షల చొప్పున ఎక్స్రేస్ ఇచ్చారు 142 మందికి. ఆ గవర్నమెంట్లో మాత్రం జరిగింది అదే. కానీ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అందరూ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాం. తదుపరి సార్ ఏంటంటే 15 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. చాలామంది కరోనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధలో ఈ అవమానాలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా దొరుకుతుందా? అదే కోరుకుంటున్నామండి. అనేక ఇంచుమించు 800 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. గుడ్డిపోటు రావడం కానీ, సహజ మరణాలు కానీ, ఏదైనా కానీ 800 మంది చనిపోయారు. కానీ వాళ్ళ వరకు 142 మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల చొప్పున ఎక్స్ట్రేషియా. జగన్ గారు 10 లక్షలు పెట్టిస్తాను, పూలే పెట్టిస్తాన్నారు. ఒక్కరు కూడా ఇవ్వాల, పూలే దొరకలేదు. మరి తెలియదు ఆయనకి. జగన్ గారికి పూలు కూడా దొరకలేదు ఆయనకి, పూలే పెట్టివ్వడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి మన కూటమి ప్రభుత్వం వచ్చి మనకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సంవత్సరాలండి, 15 సంవత్సరాలు కదండి, 10 సంవత్సరాల నుంచి అగ్రిగోళ్ళు నిరాహార దీక్షలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏ రకంగా కూడా చిన్న స్పందన వస్తుందంతే. ఆ స్పందనతో జనం కన్నీళ్లు తొడవడమే తప్ప ఎవరికి కూడా శాశ్వత పరిష్కారం అనేది దొరకట్లేదండి. ఆ శాశ్వత పరిష్కారం కోసం మేమందరం ఈరోజు ఆఖరి పోరాట దీక్ష కింద మేమందరం కూడా కలెక్టరేట్కి అసెంబ్లీగా చౌక్కి కన్నీటి పాదయాత్రతో ఏనైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా డబ్బులు మాకు అంటే, మా డబ్బులు అంటే కస్టమర్ల డబ్బులు, మాకు కట్టిన వాళ్ళ డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే మాకు మమ్మల్ని అందరినీ కూడా బతికించిన వాళ్ళు అవుతారని మేము అదే కోరుకుంటున్నాం సార్. అనేక ఏళ్ళు ఈ యొక్క కేసు సంబంధించి ఏదైతే ఉందో జరగడమే సరిపోయింది. తర్వాత సిఐడి అన్నారు, ఆస్తుల అటాచ్మెంట్ అన్నారు, ఏదో అరకొరగా అప్పుడు ఏదో హడావుడి చేశారు. అసలు ఏంటి సార్, ఆస్తులు ఉన్నాయి కదా, చేసి ఇవ్వచ్చు కదా. ఆస్తులు ఉన్నాయి, చెయ్యొచ్చు అంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఉండేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో మనం కొంతవరకు నడుపుదామని చెప్పేసి కొంత ఏదో ప్రజలు కన్నీళ్ళు తోడడానికి కొంత చేసుకొస్తారే తప్ప శాశ్వత పరిష్కారం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు. ఈ పట్టు అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే పూర్తి నమ్మకంతో ప్రజలు మొత్తం మేమందరం కూడా ఏజెంట్లు, కస్టమర్లు అందరం కూడా కలిసి అసోసియేషన్గా వచ్చి ఈ యొక్క ధర్నాకైనా చంద్రబాబు నాయుడు గారిని స్పందించి ఎవరి డబ్బులు వాళ్ళకి, ఎవరి అకౌంట్లో, ఎవరి కస్టమర్ పేరు మీద ఉన్న ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు వేస్తే మేము ఇప్పటికైనా సరే మేము ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంటుంది. బాండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రసీదులు లేని వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి కూడా ఆ ప్రభుత్వం ఆ నెంబర్ని బట్టి తీసుకుని, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి తీసుకునే సరే అందరికీ న్యాయం చేస్తారని కోరుచున్నాం. అంతే సార్. సంవత్సరాలు అవుతుంది, మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. 15 సంవత్సరాల మట్టి చూసుకున్నట్లయితే ఎందుకని ఇంకా ఇంత నిర్లక్ష్యంగా ఉంది? ఒక పక్క బాండ్లు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి, బాండ్లు ఉన్నాయి. కొంతమందికి బాండ్లు కూడా సబ్మిట్ చేసిన వాటిలో కూడా పడలేదు అమౌంట్. ఎప్పుడు ఇస్తారో కూడా తెలుస్తలేదు. కొంతమంది 10 ఏళ్ళ పైనే గడుస్తుంది ఇదంతా స్టార్ట్ అయ్యి. 10 ఏళ్ళ పైన అయింది. అవి తొందరగా ఇప్పిస్తారని చంద్రబాబు నాయుడిని కోరుతున్నాం. ఏదైతే ఆస్తుల అటాచ్మెంట్ కానివ్వండి, సిఐడి ఎంక్వైరీలు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతాయి అంటారు? నిజమైన బాధితులుగా న్యాయం ఎందుకు జరగదు? నిజమైన బాధితులకి కష్టం మొత్తం అమౌంట్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఏజెంట్లుగా కస్టమర్లు గొడవ చేస్తున్నారు, ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నారు, చాలా రిస్క్ పెడుతున్నారు కస్టమర్లు కూడా. మీకు ఎంత రావాలి? మాకు ఒక 5 లక్షల దాకా రావాలండి. 5 లక్షలు అంటే మీరు చెప్పింది 10 ఏళ్ల క్రితం. మరి ఇప్పుడు కంటే వడ్డీతో కలుపుకుని ఎంత అవుతుంది? అవుతుందండి, వడ్డీతో కలిపి వస్తుంది. మరి ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి ఆటలుగా దాని గురించే కట్టారండి. ఆ అమౌంట్ కూడా పెళ్ళిళ్ళకి వస్తాయని వాళ్ళు గొడవ కూడా చేస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, కాళ్ళలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి ఈ యొక్క వ్యవహారం ఇంకెన్నాళ్ళు కొనసాగిద్ది అంటారు? బాధ్యతలకు న్యాయం జరిగే అవకాశం ఎంతవరకు? అది గవర్నమెంట్ ఎలాగిస్తుందో తెలియదు. వాళ్ళనే కోరుతున్నాం ఇమ్మని. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళు ఈ అంశము ముగింపు ఎప్పుడు అంటారు? ఆ ముగింపు అనేది మాకు కొలికి రాకనే మీ ధర్నాలు చేయడం. ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రం, మా నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చామండి. ఇక్కడ మాకు అంతు దొరకట్లేదు. అది వచ్చేవా రానివా అనేది మాకు అర్థం దొరకలేదు. మాకు చాలా ఇబ్బందుల పాలు ఉన్నాము. మా ఇండ్ల మీద కస్టమర్లు వచ్చి గలీజ్ మాటలు మాట్లాడడం, అమ్మల అక్కల చెల్లెళ్ళు అనడం, లాగి కొట్టడం ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు నిన్న రీసెంట్గా మేము పోలీస్ స్టేషన్ల పాలైనాము. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఆంధ్ర గవర్నమెంట్ కానీ లేదా తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు జర న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే.
మా భూములు ఉన్నాయి, మాకేమో దానం ఇవ్వనట్లేదు, మేము చేయమనట్లేదు. మా భూములు మీరు తీసుకొని కంపెనీ భూములు ఉన్నాయి, మేము కష్టార్థం భూములు కొనుక్కొని పెట్టిన వల్ల ఆ భూములు మీరు సిఐడి వాళ్ళ ద్వారా ఉన్నాయి కాబట్టి అది తీసుకొని మాకు డబ్బులు ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. అంతేనా? వైద్యానికి కానివ్వండి, పిల్లల చదువులకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, చాలా ఆడి కొరకే దాచుకున్నాం సార్. మా పిల్లల పెళ్ళిళ్ళకు చదువులకు వస్తాయన్న ఆలోచన చేశాము. ఇవాళ మా పిల్లలు ఆ రోడ్ల పాలయ్యాం, మేము రోడ్ల పాలయ్యి ఎక్కడ ఉన్నాం, మా పిల్లలు ఏడ బతురు, మేము ఏడ బతురు, మేకే అంతులకు చేస్తున్నాం. వడ్డీలో పూర్వకంగా ఎక్కువ వడ్డీ ఇస్తామని మమ్మల్ని మోసం చేసి ఈ కంపెనీ ఇలా చేసింది. మాకు చాలా ఇది ఇబ్బందిగా ఉంది సార్. గవర్నమెంట్ తొందరగా ఇది చేస్తే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. న్యాయం జరుగుతుంది కానీ గవర్నమెంట్ వాళ్ళు తొందరగా దీని మీద శ్రద్ధ చూపించి తీసుకొని మాకు న్యాయం చేయాలని. ఇప్పటికే మా పిల్లల చదువులు ఖరాబ్ అయినాయి, పెళ్ళిళ్ళకి అవసరం వస్తాయని దాచుకున్నాము. అలాంటి ఈరోజు మాకు ఇబ్బందుల పాలై రోడ్డు మీద పడ్డాం, ఆగమైపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని మా బాధలు పట్టించుకొని మా బాధితులకు న్యాయం చేయాలని. ఆ ఆస్తులన్నీ అమ్మేసి గవర్నమెంట్ తీసుకొని అమ్మేసి ₹1 లేకుండా మాకు ఇప్పిస్తే మేము ఇప్పటికైనా బతకగలుగుతాం. లేదంటే నడి రోడ్డు మీద పడిపోయినాం, ఇప్పటికే ఇబ్బందుల పాలున్నాం. చూసుకున్నట్లయితే పిల్లల విద్యకు అని చెప్పి, వైద్యానికి అని చెప్పి, పెళ్ళిళ్ళకి అని చెప్పి దాచిన అమౌంట్లు దాచుకొని పెట్టుకున్నాం సార్. ఆడికి ₹2 ఇంట్రెస్ట్ ఇస్తామని లాస్ట్ కూడా మమ్మల్ని మోసం చేసి అన్ని ఆస్తులు అమ్మించి అల్లబెట్టించుకున్నాం. అల్లబెట్టించుకున్నాక వీళ్ళు మొత్తం కంపెనీ ఎత్తేసి ఆగం చేసిరు, మమ్మల్ని రోడ్డు మీద పడేసిపోయారు. మా దాంట్లో మా తోటి బాధితులు మొత్తం చాలా మంది కూడా చనిపోయారు. అలాంటి వారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారికి కానీ న్యాయం చేయాలని తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ అందరు పట్టించుకొని మాకు బాధితులకు న్యాయం చేస్తారని పదే కోరుకుంటూ ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మా బాధితుల యొక్క మోరను ఆలకించి మా బాధలు ఆలకించి వచ్చిన ఆస్తులను అమ్మి ఏదన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం. అప్పట్లో దీని మీద విచారణ కమిటీ వేసింది. గత ప్రభుత్వాల పనితీరు బాగాలేదు, మేము వచ్చాక అన్ని సక్రమంగా చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు హామీలు ఇచ్చారు. ఏమైంది? 2015 కంపెనీ ఎత్తేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిఐడి దర్యాప్తు ప్రారంభించి మీ యొక్క ప్రతి ఒక్క బాధ్యత ఆదుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ గవర్నమెంట్ వచ్చిన 6 మాసాల్లో మీ ప్రతి ఒక్క బాధ్యతకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత 6 మాసాలు కాదు 5 సంవత్సరాల వరకు మాకు ఎటువంటి పట్టించుకోక న్యాయం చేయడాక తిరిగి ఇబ్బందులు పెట్టారు. అలాగే లోకేష్ గారి పాదయాత్రలో కూడాను గవర్నమెంట్ మాకు వచ్చిన గవర్నమెంట్ 6 మాసాలు మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. నేటికి 8 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదు. అందుకు మా బాధితులందరం కలిపేసి బాధితుల కన్నీటి పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా బాధితులు ఆదుకొని మమ్మల్ని న్యాయం చేస్తారని గవర్నమెంట్కి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఏమైనా మాకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరదీక్ష చేయడం కూడాను మా నాయకుడు ముప్పల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము ఎటువంటి కార్యక్రమం చేయడానికి వెనకాడము. థ్యాంక్ యూ. చూసుకుంటే దీనిపైన ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం 9 నెలలు అయినా సైలెంట్గా సార్? లోకేష్ బాబు అయితే మాకు న్యాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చే 6 మాసాలు 9 నెలలు అయిందా, ఇంత న్యాయం చేయట్లేదు. కోర్టు కూడా మాకు ఒక పాజిటివ్గా న్యాయం చేస్తామని చెప్పింది. మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. మాకు న్యాయం చేయకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. అటాచ్మెంట్లో ఉన్న వాటిని కొన్న వాళ్ళని లోపల పెట్టారు. మరి నిజంగా మోసం చేసిన వాళ్ళు అసలైన ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి? గత 2 ప్రభుత్వాలు కూడాను అగ్రిగోల్డ్ ఆస్తులు ఎవరైనా జప్తు చేసినా వాళ్ళ యొక్క అగ్రిగోల్డ్ ప్రాపర్టీని సొంతం చేసుకున్న వాళ్ళ మీద తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం 9 నెలలు అయినా ఈ మధ్యనే నెల్లూరు జిల్లాలో జామాయిల తోటలు ఇంచుమించు ఒక 100 కోట్ల రూపాయల వరకు వాళ్ళు చెట్లు నరకడం జరిగింది. దాని మీద కూటమి ప్రభుత్వం ఏమాత్రం స్పందిస్తుందో చూడాలి. భూములు కొంటే లోపల పెడుతున్నారు వాళ్ళని, అది చూశారు. మరి ఇప్పుడు నిజమైన ఎవరైతే ద్రోహం చేశారు, ఈ మోసం చేసిన వ్యక్తులు ఏమైపోయారు? సరే, అదే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే అవ్వా సోదరులు నిజంగా 32 లక్షల మందిని సుమారు 7,000 కోట్ల రూపాయలు ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు ఏంటంటే 780 కోట్ల రూపాయలు ఏంటంటే మోసం చేసి వాళ్ళు హ్యాపీగా ఏంటంటే ఈరోజు బినామాస్తులు ఒక్కొక్కరు 7 సోదరులు కంటే 100 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఇదే విజయవాడ హెడ్ క్వార్టర్లు ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేసి అడుగుతున్నారు. కానీ కొనడానికి వచ్చిన చిన్న చిన్న ఆస్తులు ఏంటంటే పక్కన పెట్టారు. అలాగే అసలు ఉన్న ఆస్తుల కంటే 3 రెట్లు ఆస్తులు ఉన్నా సరే ఎందుకు ఇవ్వలేకపోతుంది? అలాగే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చేటంటే ఒక దగ్గర పెట్టి విచారణ చేసింటే ఇవ్వలేకపోతుంది, అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే సిఐడి వాళ్ళు చెప్పారు ఇవ్వవలసిన దానికంటే 3 రెట్లు అధికంగా గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయని.
కానీ ఇంకా చాలా వరకు అంటే బెనామాస్తులు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఇమీడియట్గా ఏంటంటే తీసుకొని ఏంటంటే అవసరమైతే వడ్డీతో సహా ఏంటంటే చెల్లించడానికి ప్రయత్నించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని చూసండి పార్లమెంట్లో అసెంబ్లీలో ఏ నిర్ణయాలు తీసుకోకపోతే నెక్స్ట్ అమరావతి ముట్టడికి కూడా మేము ఖచ్చితంగా ఈ స్టేట్ కమిటీ నుంచి ముప్పల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యం ఏంటంటే మేము అమరావతి ముట్టడికి కూడా ప్రయత్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మా తరపున మా ఎగ్రిగోల్డ్ సంస్థ తరపున ఎగ్రిగోల్డ్ యూనియన్ తరపున ఏంటంటే తెలియజేస్తున్నాను సార్. ఎగ్రిగోల్డ్ బాధితులుగా ఒకటే విన్నపం సార్, ఏదైతే 2014లో ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయామలో మా కంపెనీ అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం అందరూ కూడా మా యొక్క లక్షలాది కుటుంబాలని మోసం చేసి ఉన్నారండి. పెద్దలు అన్నట్టుగా ఎక్కడ పోతే ఎక్కడే ఎతకాలన్నట్టుగా ఆ రోజు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి అగ్రిగోల్డ్ ప్రభుత్వం రావడం జరిగింది, కూటమి ప్రభుత్వం. కూటమి దీంట్లో 100% మా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి సకాముఖంగా అందరూ నమ్మి ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేశం మొత్తం ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరం కూడా ఈరోజు మహానగరైనటువంటి విజయవాడ రావడం జరిగిందండి. మా అందరిది ఒకటే విన్నపం అండి, మేము ఎవరి డబ్బులు అడగట్లేదు. కాయ కష్టం చేసి కష్టపడినటువంటి డబ్బులు ఏతో మేము కట్టించి ఉన్నామో మేము కట్టి ఉన్నామో ఆ డబ్బులు మాత్రం ఏదైతే ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రాపర్టీస్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఒక కమిటీ కూడా వేసి ఉన్నారండి. ఆ కమిటీని మళ్ళీ పునరుద్ధరణ చేసి కమిటీ ఆధ్వర్యంలోనే కట్టినటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ప్రతి నయా పైసా కూడా అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ ఇస్తారనేది మా యొక్క సంకల్పం, మా యొక్క ఆకాంక్ష అండి. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్లో చాలామంది ఏజెంట్లు అవ్వచ్చు, కస్టమర్లు అవ్వచ్చు, వేలాది మంది చనిపోయి ఉన్నారండి. ఎవరికి కూడా ఇప్పటికొచ్చి ఎక్స్గ్రేజ్ అనేది ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరగలేదండి. ఆ బాధితులందరికీ కూడా వాళ్ళ తాలూకు కంటతడి కలగాలన్నా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా ఏదో డెవలప్ చేస్తాననేది కాదండి. కట్టినటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ డబ్బులు ఇచ్చినట్లయితే ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదండి దేశం గర్వించే స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అందరూ చూస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరం తెలియజేసుకుంటూ ఇక్కడ రావడానికి ఒకటే ఒక ప్రధాన అంశం అండి, అగ్రిగోల్డ్ తాలూకా బాధితులకి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఒక సంకల్పంతో భారీ ఎత్తున వేల సంఖ్యలో తరలి వచ్చామండి. మా యొక్క గోడిని ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరూ కూడా మా యొక్క బాధలను చూసి రాత్రనగా పగలనగా ఎన్నో రోజులు నిద్రలేని రోజులు కూడా గడిపామండి. ఎందుకంటే సమాజంలో సొసైటీలో ఏ రకమైనటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తులు అగ్రిగోల్డ్ దీని మీద వచ్చి ఈరోజు అగ్రిగోల్డ్గా ఈ లంచ్ గోల్డ్కి డబ్బులు కట్టాము, ఇలా పోయామని చెప్పేసి మమ్మల్ని మా యొక్క గ్రామాల్లో చాలా అంటరాని వాళ్ళని ఘోరంగా చూస్తుంటారండి. కానీ మేము కట్టించినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు మా ద్వారా డబ్బులు ఇప్పించాలని ఈరోజు ఎక్కడో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఈరోజు మీ యొక్క దీంట్లో మేము మా యొక్క సంఘీభావం తెలుపుతూ అగ్రిగోల్డ్ బాధితులు డబ్బులు ఇచ్చే వరకు మా యొక్క ఈ యొక్క పోరాటం ఎప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీడియా మిత్రులకు పోలీసులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.